విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద ఉన్న నైట్ ఫుడ్ కోర్ట్ తొలగింపు జరిగినప్పుడు ఎన్నో కన్నీళ్ల కథలను మనం చూసాం. కుటుంబ పోషణ, పిల్లల చదువులకు, రోజువారీ సంపాదనకు ఆధారమైన ఈ స్టాల్స్ని తొలగిస్తే అర్ధాంతరంగా మేము రోడ్డున పడ్డమే తప్ప మరొక ప్రత్యామ్నాయం కూడా లేదు అంటూ చాలామంది ఆ ఫుడ్ కోర్ట్ని తొలగిస్తున్నప్పుడు, వాళ్ళ బడ్డీలను అక్కడి నుంచి తీసేస్తున్నప్పుడు ఆ భారీ క్రేన్లకు కూడా అడ్డంగా పడిపోయినటువంటి దృశ్యాలు ఇప్పటికీ మనందరికీ గుర్తుండే ఉన్నాయి. అయితే మీ అందరికీ గౌరవంగా గుర్తింపు ఇచ్చినటువంటి వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్టికులర్గా గుర్తించి మరొక విధంగా కాకుండా ఇక్కడ తొలగించినటువంటి ఈ స్ట్రీట్ వెండర్స్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపి తిరిగి స్మార్ట్ స్ట్రీట్ వెండర్స్ జోన్స్ని ఏర్పాటు చేసి మీకు అక్కడ కల్పిస్తాం ఉపాధి అని హామీ ఇచ్చారు. దాంతో వారందరూ కూడా సద్దుమణిగింది వాళ్ళ ఆవేదన కూడా. అయితే నేటికి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా దాని ఇంప్లిమెంటేషన్ జరగకపోవడంతో ఇప్పటికీ మా కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. ఎందుకంటే మరొక ప్రత్యామ్నాయం మేము ఏది వెతుక్కోలేక ఇప్పటికే అక్కడ నైట్ ఫుడ్ కోర్ట్లో మేము స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అప్పులు చేసి అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకున్నాం. మాకిది ఉపాధి అని ఒక ధీమాగా, ఒక దర్జాగా, ఒక రకమైన గౌరవంతో బ్రతుకుతున్నటువంటి మా కుటుంబాలు అర్ధాంతరంగా రోడ్డును పడ్డాయి. కొంతమంది అయితే ఆ తొలగింపును తట్టుకోలేక ఆ బాధని గుండెలకు ఎక్కించుకొని కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఫ్యామిలీస్ కూడా ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అయితే మౌనంగా కూర్చొని తమ ఆవేదన వ్యక్తం చేస్తూ మాకు న్యాయం చేయండి, మాకు చేసే న్యాయంలో జాప్యం చేస్తే కనుక ఇంకా ఇంకా మా పరిస్థితులు చాలా దీనంగా వెళ్ళిపోతాయి అంటూ వీరందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మహిళా స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, అలానే చాలామంది ఉన్నారు, యువత కూడా చాలామంది ఉన్నారు. జనరల్గా మనం వైజాగ్ వరకు చూస్తే కనుక నైట్ కల్చర్ చాలా వరకు పెరుగుతోంది. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి కూడా నైట్ డ్యూటీ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి టూరిజం పర్పస్ వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ ఒకటే ఒక వే ఏంటంటే నైట్ స్ట్రీట్ కోర్ట్. అక్కడ ఎనీ టైం ఏ రకమైన ఫుడ్ అయినా దొరుకుతుంది అనేటటువంటి ఒక ధీమా భరోసా ఉండేది. బట్ ఇప్పుడు అక్కడ చూస్తే పూర్తిగా ఎంటీ అయింది. మా జీవితాలు చూస్తే కనుక రోజులు గడవటం కూడా చాలా కష్టమవుతోంది అంటున్నారు. వాళ్ళ మాటల్లోనే విందాం. అమ్మ, ఆ రోజు జరిగిన పరిస్థితులు అందరం చూసాం. విశాఖ ప్రజలు కూడా మీకు చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. అయితే అధికారులు మీకు అధికారికంగానే ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది, ఏదైతే స్మార్ట్ స్ట్రీట్ వెండర్ జోన్ ఏర్పాటు చేస్తారని. బట్ ఈ రోజుకి ఎన్ని నెలలు అవుతుంది? 6 నెలలు అవుతుందండి. ఈ రోజుకి కూడా మాకు షాపులు ఇస్తామని అంటున్నారే కానీ ఇవ్వనని అంటున్నా. ఇస్తామని అంటున్నారు కానీ ఎప్పుడు ఇస్తారో తెలీదు. ఆ రోజు వరకు మేము ఎలా బ్రతకాలి? ఆ రోజు వరకు మేము ఏం చేయాలి? మాకు అక్కడే జీవనోపాధి, మేము అక్కడే చేసుకుని వ్యాపారం చేసుకుని సంపాదించుకునేవాళ్ళం. మాలాంటి వాళ్ళని మేము ఇలా రోడ్డు మీదకి వచ్చి నుంచున్నామంటే అది తీసేయడం వల్లే. నిన్న నైట్ ఫుడ్ కోర్ట్ తీసేయడం వల్ల మీరు ఉపాధి మాత్రమే కోల్పోలేదు, కొంతమంది మనుషులను కూడా కోల్పోయారు, మీ కుటుంబాల్లో వ్యక్తులు కూడా కోల్పోయారు. ఆ కోల్పోని వ్యక్తుల్లో మా ఆయన ఒకళ్ళండి. మా వారు చనిపోయి తీసేసాను, షాప్స్ తీసేసిన నెల రోజులకి మేము డైలీ ఫైనాన్స్లు తీసుకుంటాము, అప్పులు చేసి గడుపుకుంటుంటాం. పెట్టుబడులు పెట్టుకుని అప్పులు చేసుకుని పెట్టుకున్నాము. ఆ పెట్టుబడి అంతా నాశనం అయిపోయింది ఇప్పుడు షాపులు తీసేయడం వల్ల. ఆ అప్పులు తీర్చలేక మా ఆయన హార్ట్అటాక్తో చనిపోయారండి. మా ఆయన చనిపోయి ఇప్పటికి 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల్లో మాకు ఎటువంటి ఆధారము లేదు, ఎవరు పెట్టేవాళ్ళు లేరు, ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. నేను, నాకు 2 పిల్లలు. మా పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నాకు వేరేది ఏది తెలియదు ఆ షాప్ తప్ప. నాకు ఆ షాప్ ఇప్పుడు లేదు. మీరు ఎప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందో తెలీదు. అప్పటి వరకు మేము ఏం చెయ్యాలి? మేము ఎలా బ్రతకాలి? నా పిల్లల్ని చదివించుకోవాలి. ఇప్పుడు ఫీజులు కట్టలేక నా పిల్లలు ఇంట్లో కూర్చుని ఉన్నారు. నైట్ ఫుడ్ కోర్ట్లో మీరు ఏ స్టాల్ రన్ చేసేవాళ్ళు? మేము పిజ్జా హట్ అండి మాది. పిజ్జా హట్. మీకు ఎంతమంది పిల్లలు? వాళ్ళ చదువు పంపించేశారండి కాలేజీలో ఫీజులు కట్టలేక పంపించేసి ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఇంట్లో పెట్టేసి మేము వచ్చి రోడ్డు మీద కూర్చున్నాం. ఇంకా షాప్స్ లేట్ చేశారంటే పిల్లల్ని తీసుకొచ్చి జీవీఎంసీ ముందు మేము చచ్చిపోవడమే మాకు ఇది. ఇంకా వేరే మాకు సోర్స్ ఏమీ లేదు బ్రతకడానికి. మాకు అదే. ఇంతకుముందు ఏం చేసేవారు? ఆ స్ట్రీట్ కోర్ట్ వచ్చిన తర్వాత నైట్ ఫుడ్ కోర్ట్లో మీకంటూ ఒక స్టాల్, మీకంటూ ఒక ప్లేస్, మాకు ఈరోజు ఈ టైంకి మేము వెళ్ళాలి, వ్యాపారం చేసుకోవాలి అనేది ఒక గౌరవం, ఒక గుర్తింపు. సో అది లేని తర్వాత పరిస్థితులు ఎట్లా మారిపోయాయి? అది లేని తర్వాత ఏం లేదండి. ఇప్పుడు నా భర్త చనిపోయిన దుఃఖంలో నేను ఉన్నాను. ఎంతవరకు ఆదరిస్తారు ఎవరైనా సరే? కొంతకాలమే. ఇప్పుడు నేను నా పిల్లలు రోడ్డు మీదే ఉన్నాం చూసుకుంటే సిచ్యువేషన్ ప్రకారం.
మాకైతే వేరే ఆధారం అయితే ఏమీ లేదు. ఏం చేయాలో గవర్నమెంటే చెప్పాలి. మాకు ఇప్పుడు షాప్స్ ఇస్తే కనుక మా జీవనాన్ని సాగించుకుంటాం, లేకపోతే మేము ముగ్గురం కలిసి చచ్చిపోవడమే మాకు దారి. ఇది ఆమె ఒక్కరి పెయినే కాదు, ఆమె ఒక్కరి బాధే కాదు. మీరు చాలామంది కూడా ఇంతకుముందు ఎక్కడెక్కడో పని చేయడానికి వెళ్ళిన వాళ్ళు మీరే గౌరవంగా బ్రతకడానికి అక్కడ స్టాల్స్ పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మేడం మాకు నైట్ ఫుడ్ కూడా నా వైవి లక్ష్మీరావు నా పేరు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. మరి నా రీసెంట్గా మా ఆయన గారు చనిపోయారు. మా ఆయన గారు కూడా లేరు ఇస్తుంది మేడం. నా పరిస్థితి కూడా ఇంటానికి ఇల్లు లేదు, బతకడానికి బతుకుదేరు బండి లేదు. మేము ఎలా బతకాలి మేడం? ఇద్దరు ఆడపిల్లలు వేసి మేము ఎలా బతకాలి మేడం? చెప్పండి మేడం. మమ్మల్ని ఈదిని పాడేశారు. ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో పెట్టుకుని నీదిలో ఉన్నాను. ఇప్పుడు ఈ పాల్గొంటున్నాం ఎక్కడికి గొడవల్లో. మేము ఎలా బతకాలి మేడం? చెప్పండి మేడం మీరే. ఆ రోజు చాలా వరకు మీరు ప్రయత్నించారు కదా, అసలు అది ఆ రోజు ఆపాలని ప్రయత్నించినప్పుడు చెయ్యి కూడా ఇరిగింది మేడం. నా చెయ్యి ఇరిగింది, హాస్పిటల్కి వెళ్ళాను. దగ్గర 4 రోజులు ఇంట్లో పడున్నాను మేడం. చెయ్యి ఇరిగిపోయింది, అంత బాధలో ఉన్నాను. కానీ అసలు చూసుకున్న దిక్కుకోళ్ళు లేరు, ఇంట్లో మగోళ్ళు లేరు. ఇద్దరు ఆడపిల్లలతో పిల్లలు వేసుకుని బతుకుతున్నాను నేను. ఇప్పుడు ఇంట్లో 6 నెలలు కట్టలే, ఫైనాన్షియల్ ప్రతిదీ అన్ని మీదకి వచ్చింది. ఇంట్లో మగ దిక్కు లేక ఇద్దరు ఆడపిల్లలతో నేను ఎలా కట్టుకోగలను మేడం? ఉన్న షాపు లేక ఎలా బతకాలి మేడం? మేము చెప్పండి మేడం. అంటే ఈ చర్యలు ఎందుకు అంటే, కొంతమందికి మేము గుర్తింపు లైసెన్స్ ఇస్తే అనధికారికంగా చాలా వరకు అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం వల్ల చాలా న్యూసెన్స్ క్రియేట్ అయింది కాబట్టి ఈ రకమైన చర్యలు. ఇంకొక వైపు ఏదైతే స్మార్ట్ స్ట్రీట్లు ఏర్పాటు చేస్తున్నామో దానికోసం ఈ మార్పు అని కూడా చెప్పున్నారు. సో దాదాపు అప్పుడు తొలగించినప్పటికీ ఎన్ని షాపులు ఉండేవి? తొలగించినప్పుడు జీవీఎంసీ వారి లెక్కల ప్రకారం 158 షాపులు ఉన్నాయని చెప్పారు మేడం. అయితే తొలగించి ఇందులో అఫీషియల్ లెవెల్ నిజంగా వ్యాపారాలు ఎవరు చేస్తారో వాళ్ళకి ఇస్తామని మాకు జోనల్ కమిషనర్ గారు వాళ్ళందరూ సమక్షంలో మాకు లెటర్ రాసి ఇచ్చారండి. తర్వాత 1 మంత్ లోపు మాకు మీటింగ్లు పెట్టారు, మా వెరిఫికేషన్లు అన్నీ చేశారు. వీళ్ళు నిజమైన వ్యాపారస్తులా కాదా అనేసి జోన్ 4 కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి సమక్షంలోని, స్థానిక ఎమ్మెల్యే గారి సమక్షంలోని మాకు మీటింగ్లు పెట్టి మేము ఇప్పటి వరకు 96 మందిని గుర్తించాము. 96 మందికి ఇంకా ఉన్నారు. వాళ్ళకి ఏవో చిన్నవి కార్డులు మిస్ అవ్వడమో, లేదంటే వాళ్ళు ఆ టైంకి సర్వే అయ్యే టైంకి లేకపోవడమో, ఇవన్నీ కూడా చేస్తాము. ఇక్కడ 110 మందికి కౌన్సిల్లో బిల్లు పాస్ అయ్యింది. 110 మందికి మీకు షాపులు ఇక్కడ కట్టిస్తున్నాం. మిగిలిన వాళ్ళకి ఇంకో దగ్గర ఎక్కడో అకామిడేట్ చేస్తున్నాను. ఓకే, 110 ఎంతకంత ఓపెన్ చేస్తున్నారు కానీ ఒక నెల రోజుల్లో అయిపోద్ది కదని ఓపిక పట్టాం. ఎందుకంటే ఈ నైట్ ఫుడ్ కోర్ట్కి స్మార్ట్ స్ట్రీట్కి డిఫరెన్సియేషన్ ఏంటి మేడం? నైట్ ఫుడ్ కోర్ట్ అనేది 2020 ఫిబ్రవరి 1న ప్రారంభించారు మేడం. గత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అప్పుడు వ్యాపారం ప్రారంభించిన తర్వాత షాప్స్ 1 by 1 పెరుక్కుంటూ వచ్చాయండి. ఇప్పుడు దాన్ని ఏంటంటే అప్పట్లో మాకు మొబైల్ ఫుడ్ ట్రక్స్ కొనుక్కోమని చెప్పింది ఈ ప్రభుత్వ అధికారులేనండి. అప్పుడు 5 లక్షలు 4 లక్షలు ఫైనాన్షియల్ మీదనేండి. మొబైల్ ఫుడ్ ట్రక్ అంటే వచ్చి వెళ్ళిపోవాలి కదా మేడం. అలాంటి వ్యాన్లు, మొబైల్ ఫుడ్ ట్రక్స్ అన్నీ కొనుక్కున్నాం. ఇప్పుడు ఏంటి స్మార్ట్ సిటీ అని చెప్పి ఒక కంటైనర్ టైపు, నెల్లూరు టైపు తరహాలో మీకు అందరికీ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తాము. దానికి 2,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే మీరు అప్రూవల్ అయితే జీవీఎంసీ పరంగా లోన్ ఇప్పిస్తాము, లేదంటే మీరు సివిల్ స్కోర్ బాగోపోతే మీరే అమౌంట్ కట్టుకోవాలంటే వ్యాపారం జరగడానికి వ్యాపారస్తులు ఎంతైనా తెగిస్తాం కదా మేడం, పూట గడవాలి కాబట్టి. ఓకే, దానికి కూడా మేము సిద్ధపడ్డామండి అందరూను. అది నష్టపోయినా మొబైల్ ఫుడ్ ట్రక్స్, ఆటోలో, తోపుడు బోల్లో ఏదో ఒక నష్టపోయినా ఓకే, గవర్నమెంట్ అఫీషియల్గా చేస్తుంది. పైగా గవర్నమెంట్కి ఆదాయం లేదంటున్నారు మేడం. అప్పట్లో ఆదాయం లేకపోవడం వల్ల ఇవి తొలగించాము. ఇప్పుడు ఆదాయ మార్గాలు చూస్తున్నాం అన్నబోతికి దానికి కూడా మేము అగ్రీ అయ్యామండి. వాళ్ళు ఏదో మినిమం మాలాంటి వాళ్ళకి ఎంత రెంట్ పెడతారో కట్టడానికి వ్యాపారస్తులు అందరూ, మా యూనియన్ సభ్యులు కానీ వ్యాపారులు కానీ అందరూ అంగీకరించామండి. ప్రజాప్రతినిధుల సమక్షంలోని అధికారుల సమక్షంలో అంగీకరించాం. కానీ నెలలు గడుస్తున్న వ్యాపారాలు ప్రారంభించకపోతే మేము ఎలా గడుస్తాం మేడం? మీరే చూడండి, ఒకరోజు వస్తుంటారు, 2 రోజులు వస్తుంటారు. ఆఖరికి ఆమర నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు గారే 53 రోజుల పైన నిరాహార దీక్ష చేశారు. మాకు 6 నెలలు అయిపోయిందండి. 6 నెలలు ఎలా గడుపుతామని అనుకుంటున్నారండి? సో ఇప్పటికే మీకు నైట్ ఫుడ్ కోర్ట్లో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఏర్పాటు చేసిన మొబైల్ ట్రక్స్, వాటి పరిస్థితి ఏంటి? అవి ఆల్రెడీ తుప్పు పెట్టేసాయి మేడం. గవర్నమెంట్ మాకు ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేసినప్పుడు మీరు లోన్ తీసుకోండి, మేము సపోర్ట్ చేస్తామన్నారు. సపోర్ట్ చేశారు, లోన్ తీసుకున్నాం. 5 లక్షల ముద్ర లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, బయట ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ట్రక్స్ ఏంటంటే ఎందుకు పనికిరాని తుప్పు పెట్టి ఉన్నాయి 6 నెలల నుంచి. ఏదైనా రన్నింగ్లో ఉంటేనే ఏదైనా వర్క్ అవుతుంది. ఇప్పుడు అది స్క్రాప్కి తప్ప దేనికి పని చేయట్లేదు. ఆర్టీ వాళ్ళు వచ్చి మీకు అది ఫిట్నెస్ వేయించిన ఫిట్నెస్ రోడ్ ట్యాక్స్ ఎక్కడ కడతాం మేము? మాకే దిక్కులేదు. అవి కట్టలేదని సీజ్ చేసేస్తామన్నారు. ఎక్కడైనా రోడ్డు పక్కన పట్టుకెళ్తే ఏళ్ళు పట్టుకెళ్ళిపోను. అలాగే అని వేరే దిక్కున స్టార్ట్ చేద్దామన్నా మళ్ళీ ఆపరేషన్ ల్యాంక్స్ 3.0 అంట. ఇది ప్రజలను రక్షించడానికే ఇవన్నీ సెక్షన్లు, లేకపోతే మమ్మల్ని వీధిలో పడేయడానికే. ఉపాధి కల్పించండి. ఉపాధి లేకుండా మమ్మల్ని సోమరిపోతులు చేస్తారా?
నైట్ ఫుడ్ కోర్ట్లో కూడా మీ టైమింగ్స్ ఈవినింగ్ నుంచి నైట్ వరకు కదా, ఎంత సంపాదన వచ్చేది? 4 to 12 మ్యామ్. మా దగ్గర ఒక ఇద్దరు పనిచేసేవారు, ఒక హెల్పర్గా పనిచేసేవారు. వాళ్ళు రాకపోతే మేమే చేసుకునే వాళ్ళం. ఒక రోజు ఒకలా ఉండేది, శనివారం ఆదివారం తప్ప మిగతా రోజున ఏం వ్యాపారం ఉండేది కాదు. ఎందుకంటే శనివారం ఆదివారం మాకు వ్యాపారం ఉంటుంది. ఆ వ్యాపారం 2 రోజులు వచ్చింది, నెలలో 8 రోజులు వచ్చిందే మాకు వచ్చినట్టు. మిగతా 28 రోజులు 22 రోజులు మాది కాదు, అది ఖర్చులకి వెళ్ళిపోతుంది. ఆ 8 రోజుల సంపాదన మీద మేము ఆధారపడతాం. ఎందుకంటే వీకెండ్ వస్తేనే జనాలు బయటకు వస్తారు, మిగతా రోజున ఎవరో రారు. అందుకే రోజు బయట తింటారు కదా ఎవరు. అది కూడా మేము క్వాలిటీ ఇస్తాం, చీప్ అండ్ ఫుడ్ కాదు మీకు. అయినా సరే మమ్మల్ని టార్గెట్ చేయడం, హోటల్లో మేము అడుగుతుంటే హోటల్ అసోసియేషన్ వాళ్ళే ఇదంతా చేశారన్నారు. వాళ్ళకేం పని? వాళ్ళు తినవలసిన వాళ్ళు ఎక్కడైనా తింటారు, హోటల్కి వెళ్ళి తింటారు, లేదా రోడ్డు మీద. వాళ్ళ ఇష్టం, కస్టమర్ ఇష్టం కదా మ్యామ్. ఎక్కడ తినాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ డెవలప్మెంట్లో స్మార్ట్ స్ట్రీట్ అంటున్నారు, నెల్లూరు తరహాలో కంటైనర్ లాగా. మళ్ళీ దీనివల్ల మీకు ఎక్స్ట్రా బర్డెన్ ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ 6 నెలలు మమ్మల్ని కాలి పెట్టారు. ఇప్పుడు మేము 2,50,000 ఏం కడతాం? అదేదో గవర్నమెంట్ చూసి మమ్మల్ని అదేనా మాకు ఏదే స్కీమ్లో మాకు ఫ్రీగా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము రన్నింగ్ బిజినెస్ ఉంటే మేము కడదాం, ఎవరైనా మాకు లోన్ ఇస్తారు. ఇప్పుడు ఎవరు ఇస్తారు మాకు లోన్? ఆ సిబిల్ స్కోర్లు అన్నీ పోయాయి. ఎందుకంటే 6 నెలల నుంచి మేము ఈఎంఐలు కట్టట్లేదు. ఈఎంఐ ఏదో చిన్నది, మొబైల్ కొనుక్కోవడమో బైక్ కొనుక్కోవడమో ఏదో తీసుకుంటాం. ఇప్పుడు ఆ సిబిల్ స్కోర్ కూడా పోయింది మాకు. ఇప్పుడు మాకు ఎవరు లోన్ ఇస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ అంటుంది మీరు లోన్లు ఇచ్చేస్తామంటున్నారు. సిబిల్ స్కోర్ లేకుండా ఎవరు సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ ఇస్తారు. ఇప్పుడు అది కూడా మాకు పోయింది. ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ వల్లే జరిగాయి. సో ఈ నైట్ స్ట్రీట్ ఫుడ్లో మేము కూడా వెళ్తూ విజిట్ చేస్తూ ఉండేవాళ్ళం. చక్కగా చదువుకున్న వాళ్ళు కూడా మాకంటూ ఒక ఉపాధి ఉండేది, మేము ఎవరి మీద డిపెండెన్స్గా కాకుండా బిజినెస్ చేసుకుంటున్నామనే కాన్ఫిడెన్స్ కూడా ఉండేది. ఈ రకంగా చాలామంది కూడా నష్టపోయారు కదా. అవునండి, అందరూ మొత్తం దగ్గర 200 పైన నష్టపోయారండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంచుమించు 1000 మంది రోడ్డున పడ్డారు మేడం. ఇక ఇది జరిగిన మేధాన కారణం ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు ఈ చుట్టుపక్కల హోటల్స్తో టైఅప్ అయ్యి, ఆ టైఅప్ అవడానికి కూడా కారణం ఏంటంటే మా ఫుడ్ కోర్టుకి ఒక ఫ్యామిలీ వస్తే ఒక బిర్యానీ తినాలంటే 100 రూపాయల నుంచి 80 నుంచి 100 రూపాయలు ఉంటుందండి. అదే హోటల్కి వెళ్ళాలంటే 500 ఉంటుందండి. అదే మా ఫుడ్ కోర్టులోకి వచ్చి జ్యూస్ తాగాలంటే 30 రూపాయలండి. అదే జ్యూస్ బయట అదే హోటల్కి వెళ్ళి తాగితే 100 నుంచి 120 రూపాయలు ఉందండి. మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. ఇట్లా రేట్లు వేరియేషన్ ఉండడం వల్ల ఫ్యామిలీలతో బర్త్డే పార్టీలు కానీ, మ్యారేజ్ ఫంక్షన్లు కానీ, ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్లో ఫ్యామిలీతో ఫుడ్ కోర్ట్ని విజిట్ చేయడము, వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసి తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీస్ వెళ్ళిపోయారండి. అలాగే రోజుకి ఏంటంటే కరోనా టైం నుంచి మాకు కరోనా తర్వాత మేము బొల్లు పెట్టిన తర్వాత చాలా దెబ్బతిన్నామండి. అలా మెల్లిమెల్లిగా పుంజుకుంటున్నామన్న టైంలో మాకు ఈ హోటల్స్తో రాజకీయ నాయకులతో టైఅప్ అయ్యి, ఎందుకంటే హోటల్ బిజినెస్ పడిపోయిందండి, ఫుడ్ కోర్ట్ డెవలప్ అవడంతో మాకు ఎక్కువ వచ్చింది. హోటల్లో డౌన్ అవడంతో కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని పార్టీలు ఇప్పుడు ప్రజెంట్ అధికార పార్టీ నాయకులు కొంతమంది హోటళ్ళతో టైఅప్ అయ్యి కొన్ని కోర్టులో కేసేసి దానివల్ల మాకు ఫుడ్ కోర్ట్ తీసే విధంగా ఆదేశాలు తీసుకొచ్చి ఇప్పుడున్న గౌరవ కమిషనర్ కూడా అప్పుడు రావడం కొత్త అండి, ఆయనకు కూడా తెలియదు. ఆయన కూడా తప్పుతో పట్టించి ఫుడ్ కోర్ట్ తీయడం జరిగిందండి. తర్వాత తప్పు తెలుసుకున్నా సుఖమేం లేదండి. ఇప్పుడు మేము రోడ్డున పడ్డాం. దయచేసి మీడియా మిత్రులను చెప్పేది ఏంటంటే ఈ విషయాన్ని గౌరవ కమిషనర్ గారి దృష్టికి మీ మీడియా ద్వారా తీసుకెళ్ళి 7 నెలలు అయింది, ఎలా బతుకుతారని కూడా మీకు తెలుసు. అలా రోడ్డు మీద ఖాళీగా కూర్చుంటే మేము బతకలేము, అది మీకు తెలుసండి. మళ్ళీ వెంటనే ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేయడమో లేదా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ఇమ్మీడియట్గా దాన్ని ప్రారంభించే విధంగా మా మీడియా ద్వారా 10 రోజుల్లో ప్రత్యామ్నాయం చూపిస్తాము అని హామీ ఇచ్చారు. నేటికి 7 నెలలు కావస్తున్నా కూడా ఇటు పిల్లల చదువులు అగమ్యగోచరంగా ఉన్నాయి. రోజు కుటుంబం గడవాలంటే కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికే కొంతమందితో మనం మాట్లాడించినప్పుడు కూడా కుటుంబ పెద్దలను కూడా కోల్పోయాం. ఆ బాధను తట్టుకోలేక ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అనేది వీళ్ళందరి ప్రశ్న. ఆవేదనతోనే మేమందరమే అధికారులను నిలదీస్తున్నాము అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పటికి మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో నెక్స్ట్ డెవలప్మెంట్, ఇప్పటికే మేము నష్టంలో ఉన్నాం కాబట్టి ఆ రకమైన ప్రోత్సాహం కూడా మీరే ఇచ్చి స్మార్ట్ స్ట్రీట్ వెండర్స్కి సంబంధించిన జోన్ ఏదైతే ఏర్పాటు చేయబోతున్నారో అధికారికంగా ఉన్న 96 మంది వెండర్స్ని గుర్తించిన వాళ్ళకి సో అది ఇమీడియట్గా ఏర్పాటు చేసి మా కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలి అంటూ ప్రభుత్వాన్ని వీరందరూ కూడా కోరుతున్నారు.